చావు అంటే ఎవరికైనా భయమే. మరి చావును కళ్ళారా చూసిన వాళ్ల పరిస్థితి ఏంటి? బతికున్నంతకాలం అదో పీడకలే. కంటి పాపను కోల్పోయిన తల్లిదండ్రులు, అమ్మానాన్నల్ని పోగొట్టుకున్న బిడ్డలు, భార్యల్ని కోల్పోయిన భర్తలు, ఇలా నా అనుకున్న వాళ్లను కళ్లు చూసి తెరిచేలోగా కడలి గర్భంలో కలిపేసింది సునామీ. నెల్లూరు జిల్లాలో దాదాపు 20 మందిని మింగేసింది. 20 ఏళ్లైనా గంగమ్మ ప్రకోపం గుర్తొస్తే హడలిపోతున్నారు గంగపుత్రులు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం గంగపట్నం పల్లెపాలెం గ్రామంలో ఇలాగే ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమయ్యారు. కాని ఇప్పుడున్న ప్రశాంతత ఆ క్షణంలో లేదు. ఎవరికి వారు బతుకు జీవుడా అంటూ ఎటుకటే పరుగులు తీశారు. ఆనాటి సునామీ విధ్వంసంలో ప్రాణాలతో మిగిలిన వాళ్లే వీళ్లు. ఎలాగోలా బతికి బట్టకట్టామని ఊపిరి పీల్చుకున్నవారు కొందరైతే ఎందుకు బతికున్నామా అని 20 ఏళ్లుగా కుమిలిపోతున్న విధివంచితులు మరికొందరు. అందులో భార్యను పోగొట్టుకుని వృద్ధాప్యంలో తోడులేక తల్లడిల్లుతోన్న శివరామయ్య ఒకరు. తొమ్మిది గంటలకు నేను మా ఊళ్ళో నా భార్య ఉన్న పట్టేళ్ళ దగ్గర పోతున్నా. 5 నిమిషాలు ఒక్క ముందు ఇల్లు ఉంటే నా భార్య చచ్చిండేది కాదు. బాగా దెబ్బతిన్నా సార్. కనీసం 2 పిల్లలైతే కట్టుకొని కూడా ఇల్లు లేక హాస్పిటల్ సార్. ఇప్పుడు కూడా 2 పిల్లలు ఉంటే ఒక ఇంట్లో ఉన్నాం, 3. నాకు సూ బాగుపడదు సరిగా. దూరంగా ఉన్న మనిషి అసలు బాగుపడరు. ఆ ఉంటే ఏదైనా కూలీనాలు చేసి జరుపుతూ ఉంది కుటుంబాన్ని. సుబ్రహ్మణ్యంది మరో విషాదం. ఆయనకు 5 పిల్లలు. వాళ్లంతా బడికెళ్లే వయసులోనే భార్య ఆదిశేషమ్మను సునామీ మింగేసింది. వాళ్ల ఆలనా పాలనా చూడటానికి తల తాకట్టు పెట్టినంత పనైంది. ఇటగా తోసేసింది ఎల్లవ. ఆడ పోయి చూసేలేకే ఆడ పడిపోయింది మా భార్య. మా పాపే చిరు కట్టమిడి తేలేసింది. ఆడ కాపలా వాళ్ళు రైతుండే వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టిపోయి మా భార్య చనిపోయింది. ఆ పాప వచ్చింది. పని చేసుకుంటే తినాలి అంటే లేదు. 5 పిల్లలు నాకు. మగ పిల్లకాయలకి ఏం పెళ్లిళ్ళు చేయలే. ఆడపిల్లకాయలకి తెచ్చిన అప్పులు మాత్రం ఇప్పటికి తీరలేకుండా అట్టే ఉన్నాయి. ఇక శ్రీనివాసులు తండ్రి సుబ్రహ్మణ్యాన్ని సునామీ మింగేసింది. తండ్రి ప్రేమకు దూరమై 4 పిల్లల్ని పోషించడానికి తల్లి పడిన అగచాట్లు గుర్తు చేసుకుంటే కన్నీళ్లు ఆగని పరిస్థితి. సునామీలో మా నాన్న చనిపెడుతున్నప్పుడు అంటే వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల అలలు ఎక్కువైపోయి పరిగెత్తలేక మధ్యలో అక్కడ ఆగిపెడతాం. 2వ రోజు తర్వాత కొనిపించాడు మామూలుగా. కాలంలో లాస్ట్ గా జరిగినాడు చెట్లు. కానీ ఆ రోజు ప్రభుత్వ పరంగా 2 లక్షల రూపాయలు ఇచ్చినారు. మామూలుగా ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పారు, కానీ ఇవ్వలేదు. మామూలుగా ఇంటికి ఒకరికి ఏదో చదువుకున్న వాళ్ళకి ఏదో ఉద్యోగం కల్పిస్తున్నారు. కానీ ప్రభుత్వ పరంగా ఏంటంటే ఈ రోజుకి ఏం జరగలేదు. ఎన్నో మత్స్యకార కుటుంబాల్లో మానని గాయం చేసింది సునామీ. ఎవరిని కదిపినా కన్నీటి వేదనలే. కళ్ళెదుటే కడలి గర్భంలో కలిసిపోయిన క్షణాల్ని తలుచుకుంటేనే నేటికి చెమటలు పడుతున్నాయి. 30 మందిమో 40 మందిమో వెళ్ళాం. ఆమెనే అయ్యా అలిగా వచ్చేసింది. వాగమేద వచ్చేసి మరి కొట్టేసింది. కొట్టేపోయేటట్టుకే మేము మాలో కూడా చచ్చిపోయాడు ఒకడు. 2 లక్షల రూపాయలు చేసేవాళ్ళ పాయనే. ఇక్కడైతే చేపలు వేస్తున్నాయి. మా పాప నిలబడ్డ ఉండింది. ఆ పాపని తీసుకొని ఇంకొక అబ్బాయి అటు వెళ్ళి ఉండేడు. మా అబ్బాయి ఆ అబ్బాయి కోసమని వెళ్ళలేక పాపని ఎడ వదిలిపెట్టాను. అబ్బాయిని పాపని తీసుకొని మిద్దెక్కేసాం. వెళ్ళి మిద్దెక్కేసిన తర్వాత పైనుంచి నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి. భయపడిపోయాం. వీళ్ళంతా బురదైపోయినాయి. ఎల్లవలతో కొట్టిమెట్లాడుతున్నాయి. ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బతికారు. అన్ని పోయినాయి కదా, బట్టలని, పిల్లలకి బట్టలని, పప్పు గింజలని, దబర్లని ఎవరికి తోసింది వాళ్ళు సహాయం చేశారు. చాలా భయంకరమైన అదే. ఇంకా అట్లాగా ఎప్పుడు రాకూడదు సార్. జ్ఞాపకాలు తలుచుకుంటే ఇంకా మనకి తలహ పనిచేయదు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాలెం, పట్టపుపాలెం, గంగపట్నం పల్లెపాలెం, రాముడుపాలెం, కుడితిపాలెం, పల్లెపాలెం, మైమాడుపాలెం, కృష్ణాపురం,
కొల్లిమిట్టపాలెం తీర ప్రాంత గ్రామాలకు సునామీ కాళరాత్రి మిగిల్చింది. కంటి బిడ్డలను కాపాడుకోవడానికి కడలి కెరటాలకు ఎదురొడ్డి బలైన వారు కొందరైతే బతికున్నవారు నేటికీ సముద్రం ఉరిమితే బిక్కుబిక్కుమనే పరిస్థితి. మేము పిల్లకాయలు వేసుకుని చిన్న పిల్లవాడి సంకలో వేసుకుని వెళ్తుంటే బండి మీద వెళ్ళిపోతున్నారు. నేనైతే ఈ పిల్లనన్నా ఒక బండి మీద ఎక్కించుకోండి అంటే ఎవరు పట్టుకోండి, ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేనైతే ఈ పిల్లకాయలు నేను దాటేసుకుంటానా దీంట్లో పడిపోతామానని ఏడ్చుకుంటా వెళ్ళి ఆ దెబ్బ ఎక్కాము. ఈశ్వరుడు శివాలయం అండ్లా ఆడకి వెళ్ళాము. వెనక్కి తిరిగి చూడబోలేకే ఈ రోడ్డు ఎటు గమ్మేసింది. మా మరిది అయితే అప్పుడే పెళ్ళి అయ్యి 2 నెల అయిలా వాళ్ళ కాడికి వెళ్ళి ఇక నా ఈ వాళ్ళ దీంట్లో వాగల్లో పడిపోయి ఇక అక్కడ సౌగు తోట నేను సముద్రం ఒడ్డిన పైన సౌగు తోట ఎంత చెట్లు ఎంత ఎత్తున ఉంటాయా అవి చివర్లు తగులుతున్నాయంట వీళ్ళకి. పదలో జరబడిపోయి ఏం అర్థం కాలేదంట పిల్లోడికి. దేవుడు ఈ ముళ్ళు కంపలేటు పొట్టుకున్నట్టుగా ఉండాడంట. ఇక నెట్టు పట్టుకుంటే నేను కూడా బతకతాను కావాలని చెప్పి ఇక నా కొమ్మని గట్టు పట్టుకున్నాడంట. కొమ్మ గట్టు పట్టుకుని ఇక నా నీళ్ళు వెనక లాగేసిన తర్వాత ముళ్ళన్నీ గీసుకుపోయి కాళ్ళు ఇక నా ఆడ గొడ్లన్నీ పోయి ఉండలా ఒంటి మీద ఆడేమో పాత ఏలుకుంటేనే గోసుగుడ్డ పెట్టుకుని అట్టా వచ్చారు. భలే భయంకరంగా లేనప్పుడు. సునామీ విధ్వంసానికి గంగపట్నం పల్లెపాలెంలోనే 10 మంది మృతి చెందారు. అందులో సరదాగా బీచ్ కు వచ్చిన వారు విగత జీవులయ్యారు. 500 మత్స్యకార ఇళ్లు నేలమట్టమయ్యాయి. వలలు పడవలు ధ్వంసమయ్యాయి. ఇక్కడ ఉండి వలలు అయ్యంతా కట్టుకుంటా ఉన్నాం. అక్కడ బోట్లు ఉన్నాయి సముద్రం మీద. ఒక బోటుకి కుట్టుకున్న తర్వాత ఏందోలే పోటు ఎక్కుతుంది కదా అని మేము అనుకున్నాం. అది ఉప్పు నేల వచ్చి పైన పడేలాగా వచ్చేసింది. వదిలేసి పరుగులు పెట్టాము. పరుగులు పెట్టాక మాకు పరుగుల ముందే వెళ్ళిపోయింది వాటర్. బాగా మంచి దాదాపు 15-16 అడుగుల పైనే అది మనకు ముందు వాటర్ వచ్చేసింది. మేము ఇంతలో నీళ్ళల్లో పోయాం. అప్పటికి ఇక్కడ బీచ్కి వచ్చిన వాళ్ళు ఇద్దరులో ఒకరు చనిపోయారు. ఒకరిని బైక్ స్టార్ట్ చేసి అది ఇతను పరిగిస్తూ ఉన్నాడు. ఈ బైక్ ఎక్కేసరికి బైక్ ఇద్దరు లాగేసుకుంది. బైక్తో కొట్టుకుని వెళ్ళిపోయింది. కాలువ ఒకటి ఉంది, బకింగ్హామ్ కాలువ. ఆ కాలువలో పడి కాలువ నుంచి ఊర్లోకి వచ్చేసింది వాటర్. ఊర్లోకి వచ్చి కొన్ని ఇళ్ళు మాత్రం మోకాళ్ళ లోతు దాకా వాటర్ వచ్చేసింది. ఇంజిన్లో మైనర్ రిపేర్ అంటే అది మైనర్ రిపేర్కు 4,000 అయిందా 5,000 అయిందా ఇది మాత్రం ఇచ్చారు. అమౌంట్గా డబ్బులు ఇంకా ఏమైనా పరికరాలు ఏమీ ఇవ్వలేదు. 20 ఏళ్లైనా సునామీ కష్టాలు నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాల్ని పీడకలలా వెంటాడుతూనే ఉన్నాయి. సునామీ భయంతో ఊరొదిలి వెళ్లి 4-5 రోజులకు తిరిగొస్తే మేటలు కూలిన ఇళ్లే దర్శనమిచ్చాయి. కొన్నాళ్లు దాతల సాయంతో పొట్టపోసుకున్నారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో ₹1,00,000 చేతులు దులుపుకున్నాయి. కానీ పక్కా ఇళ్లు, ఇంటికో ఉద్యోగం హామీ అటకెక్కడంతో నేటికి దుర్భర జీవనం గడపాల్సిన దుస్థితి. సుమారు తాటి చెట్టు అంత అలలు లేసి పల్లిపాలెం గ్రామాన్ని చుట్టుముట్టాయి నీళ్లు. అప్పుడు మంచి నీళ్లు ఉండేది బోర్లలో ఒక 20 అడుగుల్లోనూ. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా కలుషితం అయిపోయి ఉప్పు నీటిలోనే ఉన్నాము. ఆ ఎఫెక్ట్ వల్ల గ్రామంలో మంచినీళ్ళు దొరక్క ముదివర్తిపాలెం నుంచి అక్కడక్కడ చెరువు వాటర్ల నుంచి అవి కూడా వచ్చి రాకుండా నీళ్లతోటి 10 సెల్నెట్టి నీళ్లతోటి స్నానాలు చేస్తున్నాము. మంచినీళ్ళు అయితే మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాము. గ్రామంలో 400 కుటుంబాలు ఉన్నాయి. ఏటికి ఎదురిదే మత్స్యకారులు ఏడాదికి 4-5 తుఫాన్ల పేర్లు వింటుంటారు. అలాంటి వారు జీవితంలో ఎప్పుడూ వినకూడని పదమేదైనా ఉందంటే అది సునామీనే. చూస్తున్నాం మనం గంగపట్నం పల్లెపాలెంలో వీరబ్రహ్మాంజ స్వామి గుడి. ఆ సునామీకి అప్పుడు ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహంతో సహా సునామీది కొట్టుకుపోయిన జ్ఞాపకాలు నేటికి కూడా ఇక్కడ గుర్తులుగా ఉన్నాయి. గంగపట్నం పల్లెపాలెం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు, ఈటీవీ న్యూస్.